హలో వ్యూవర్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో మనకి ఇది వచ్చేసి ఏంటి అంటే ఆంధ్రప్రదేశ్లో ఈరోజు రాసినటువంటి గ్రూప్ 2 పరీక్షకు సంబంధించినటువంటి వివరాలు ఇవి. సో ఇది వచ్చేసి మనకి ఆంధ్రప్రదేశ్ కదా, తెలంగాణ వాళ్ళు చూడొద్దు అని చెప్పేసి మీరు లెఫ్ట్ అయితే చేయొద్దు. సో వీడియోని అయితే లెఫ్ట్ చేయకుండా చూడండి. సో ఎందుకు చెప్తున్నానంటే రేపు తెలంగాణలో కూడా గ్రూప్ 2 నోటిఫికేషన్ అయితే రాబోతుంది కాబట్టి మీరు ముందుగానే సో ఈ నోటిఫికేషన్కి సంబంధించినటువంటి వివరాలు మీరు చూస్తే రేపు తెలంగాణలో వచ్చేటటువంటి గ్రూప్ 2 నోటిఫికేషన్ వివరాలు కూడా మీకు కొంత అర్థమవుతాయి కాబట్టి సో మీరు వీడియోని అయితే స్కిప్ చేయకుండా అయితే చూడండి. అందరూ తెలంగాణ అండ్ ఆంధ్రప్రదేశ్ వాళ్ళందరూ కూడా సో వీడియోని అయితే స్కిప్ చేయకుండా చూడండి. సో ఇకపోతే మన వీడియోలోకి వెళ్ళినట్టయితే ఇక్కడ చూడండి. సో మనకు వచ్చేసి దాదాపుగా అందరుగుడుకంగా క్యాండిడేట్స్ 4,83,525 మంది అయితే అప్లికేషన్ చేసుకోవడం జరిగింది. సో ఈ యొక్క ఎగ్జామ్స్ వచ్చేసి మనకి 1,327 ఎగ్జామ్ సెంటర్లు పెట్టి 24 జిల్లాలో అయితే కండక్ట్ చేయడం అయితే జరిగింది. సో ఇక్కడ చూసుకున్నట్టయితే మనకి టోటల్గా మనకి 4,83,525 మంది అప్లికేషన్ చేసుకుంటే అందులో వచ్చేసి హాల్ టికెట్స్ డౌన్లోడ్ చేసుకున్న వాళ్ళు 4,63,517 మంది డౌన్లోడ్ చేసుకున్నారు. కానీ ఎగ్జామ్స్ మాత్రం అటెండ్ అయింది మాత్రం 4,04,037 మంది మాత్రమే ఎగ్జామ్కి అటెండ్ అయ్యారు. అంటే దాదాపుగా మనకి 83,000 మంది, అంటే 80,000 మంది మనకు జస్ట్ ఎగ్జామ్ రాయకుండానే లెఫ్ట్ కావడం జరిగింది. సో ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి 87.17% మాత్రమే సో ఎగ్జామ్కి అటెంప్ట్ కావడం జరిగింది. సో అభ్యర్థులు వచ్చేసి సో ఈ విధంగా వచ్చేసి మనకి ఈరోజు జరిగినటువంటి గ్రూప్ 2 ఎగ్జామ్కి అయితే వీళ్ళు అటెండ్ అయితే కావడం జరిగింది. సో మనకు ఈ నోటిఫికేషన్లో ఏం తెలిపారు అని అంటే సో మనకి రిజల్ట్ వచ్చేసి ఈ ఎగ్జామ్కి సంబంధించినటువంటి రిజల్ట్ వచ్చేసి మనకి 5 నుంచి 8 వారాలలో మనకి తెలియజేస్తామని అయితే ఇవ్వడం జరిగింది. సో మొత్తానికి వచ్చేసి సో ఇకపోతే మనకి తెలంగాణలో ఈ యొక్క నోటిఫికేషన్కి సంబంధించి మీరు కంపారిజన్ చేసుకున్నట్లయితే ఒకసారి చూడండి. సో ఖచ్చితంగా మన దగ్గర అంటే తెలంగాణలో అండ్ ఆంధ్రప్రదేశ్లో మీరు కంపారిజన్ చేసుకొని చూసుకున్నట్లయితే సో ఇక్కడ కూడా తెలంగాణలో కూడా రేపు గ్రూప్ 2 నోటిఫికేషన్ వచ్చినా కూడా ఖచ్చితంగా ఇదే విధంగా అప్లికేషన్ కొంతమంది చేసుకుంటారు. ఒక 10 మంది అప్లికేషన్ చేసుకుంటే 8 మంది హాల్ టికెట్ డౌన్లోడ్ చేసుకుంటే 7 మంది ఎగ్జామ్ రాస్తే అందులో 5 మందికి లేదా 4కి మనకు ఉద్యోగాలు వచ్చేటటువంటి అవకాశాలు ఉన్నాయి కాబట్టి సో అందరూ కూడా ఖచ్చితంగా అయితే అప్లికేషన్ చేసుకోండి. అండ్ అలాగే డైలీ మన ఛానల్ అయితే ఫాలో కావడానికి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. ప్రతి ఒక్క నోటిఫికేషన్ గ్రూప్ 2 కానీ గ్రూప్ 1 కానీ ఇంకా వేరే నర్సుకు సంబంధించినటువంటి పోస్టులు కానీ వాటి అన్నిటి గురించి మీకు తెలియజేయడం జరుగుతూ ఉంటుంది. అండ్ అలాగే వాటికి సంబంధించినటువంటి ఏదైతే మెటీరియల్ కానీ సబ్జెక్టు సిలబస్ మొత్తం కూడా మీకు తెలియజేయడం జరుగుతూ ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా అయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ యొక్క పీడిఎఫ్ నేను మన టెలిగ్రామ్ గ్రూప్లో అయితే పోస్ట్ చేయడం జరిగింది. అక్కడ నుంచి అయితే మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఇకపోతే మన టెలిగ్రామ్ గ్రూప్లో కూడా జాయిన్ అవ్వండి. సో ఎప్పటికప్పుడు అప్డేటెడ్ ఉద్యోగ సమాచారానికి ఇది ఫ్రెండ్స్. మరొక ఉద్యోగ నోటిఫికేషన్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్.